కాఫీ. హే, షుగర్ లేదు, చేదుగా ఉంది. వేసానే. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? కావాలంటే తాగి చూడు. ఇంత తీయగా ఉంటే చేదంటారేంటి? ఏది చూడు. అమృతంలా ఉంది. నీ పెదాల్లో ఉందో ఈ మకరందం. దొంగ వేషాలు. నాతో ఎంగిల్ కాఫీ తాగించారు. ఆ ఎంగిల్ ఏదో ఎప్పుడో అయిపోయింది కదా. బాబు నమస్తే అండి. నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. రండి స్వామి, కూర్చోండి. చిన్నవాడివైనా మీ నానమ్మ గారి మీద నీకున్న అభిమానం మెచ్చుకోతగినది. వారి దశదిన కర్మలు యథావిధిగా జరిపించారు. చాలా సంతోషం. కాని నేను మీతో ఒక విషయం విన్నవించుకోవాలని వచ్చాను. ఏంటది? పెద్దావిడ ఈ ఇంట్లోనే కాలం చేసిన కారణంగా ఓ 6 నెలలు ఈ భవంతిని పాడు పెట్టాలని శాస్త్రం చెప్తోంది. ఓ క్రేజీ! 6 నెలల వరకు ఈ బంగ్లాకి తాళం వేయాలా? తప్పదు. లేదంటే అరిష్టం బాబు. అరిష్టమా? అవునమ్మా. ఈ ఇంటి ప్రస్తుత యజమానికి ప్రాణగండం సంభవిస్తుంది. యజమానంటే లేదు, నా భర్త క్షేమంగా ఉండాలి. ఏవండి, శివశాస్త్రి గారు చెప్పినట్టు చేద్దామండి. నీకేమైనా పిచ్చా? నేనున్న బిజినెస్ హడావుళ్ళు ఇప్పటికిప్పుడు షిఫ్టింగ్ అంటే ఎలా అవుతుంది వందనా? మారక తప్పదు బాబు. ఇక్కడ మరో సవరణ కూడా ఉంది. మీరు నివసించే గృహం తూర్పు ద్వారం కలిగి ఉండాలి. చూడండి శాస్త్రి గారు, మీరు చెప్పినట్లు ఇప్పటికిప్పుడు అలాంటి బిల్డింగ్ ఎక్కడ దొరుకుతుంది? లేకేన్ మీ తోట బంగ్లాలో తూర్పు గది ఉంది కదా. తోట బంగ్లా అంటున్నారు, తూర్పు గది అంటున్నారు. అదేంటండి? వీరి తాతగారి హయాంలో ఆ తోటలో తూర్పు ముఖంగా ఓ గది మాత్రమే ఉండేది. ఆ తర్వాత అక్కడ ఆస్తులు వృద్ధి చెందడంతో దాన్ని కాస్త బంగ్లాగా కట్టించారు. అది తూర్పు ముఖంగా అయినా దాన్ని తూర్పు గదనే అంటారు. అక్కడికి మీరు వెళ్ళండి. వెళ్దామండి, అక్కడికే వెళ్దాం. ఇదే ఫైనల్. అది కాదు వందనా. మీరు ఇంకేం మాట్లాడకండి. ఆవిడ చెప్పినట్లు చెయ్యడం మీకు క్షేమం. వెళ్ళొస్తాను బాబు. నమస్కారం. శుభమస్తు. ఇదే నువ్వు కోరుకున్న తూర్పు గది బంగ్లా. వావ్, బ్యూటిఫుల్. నాకు చాలా బాగా నచ్చిందండి. మావా మావా, ఒరే అబ్బులకే, నేను ఎక్కడున్నాను? వల్లకాడులో తోట బంగ్లా వచ్చింది, దిగహ. వందనా, త్వరగా పైకి రా. ఏమైందండి? ఏమైంది? రా, త్వరగా రా. త్వరగా రా వందనా. వస్తున్నాను. వందనా, ఎక్కడ కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటారు? అయ్యో, ఏంటండి ఇది? పట్ట పగలు, పైగా పని వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. వదలండి, బాగోదు. వదలను. ఎంతసేపు వెయిట్ చేయను? అలా అని ఏదో ముంచుకొచ్చినట్టు అలా అరిచి నన్ను కంగారు పెట్టాలా? తప్పలేదు డియర్. అయ్యో రామా, వదలండి. పని వాళ్ళు చూస్తే బాగోదు. ముందు వెళ్ళి తలుపు తీయండి. తప్పదా? తప్పదు, వెళ్ళండి. సరే.
అమ్మాయి గారు పాలు పొంగించాలి కదండి, మీ గురించి వెయిటింగ్. అయ్య బాబాయ్, నేనేం చూడలేదండి, అసలే నాకు సిగ్గు ఎక్కువ. చూసినా ఇక్కడేం జరిగిపోవట్లేదులే. నీ తింగర వేషాలకి ఆ అబ్బులు కూడా ఎలా ఎగుతున్నాడో ఏంటో. చాలే ఊరుకోండి. పదవేమన్నారం, పాలు పొంగించి పాయసం చేద్దాం. పద.